ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అలాగే కొంచెం డీప్గా ఉండే టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. అదే గరుడ పురాణం. జనరల్గా పురాణం అనగానే ఇదెవరో చెప్పిన పాత కథ అనుకుంటాం కదా. కానీ కాదండి. మనిషి తన ఆఖరి శ్వాస విడిచిన తర్వాత ఆత్మ చేసే ఒక అద్భుతమైన అతి పెద్ద సైకలాజికల్ జర్నీ ఇది. అసలు ఈ జర్నీ వెనుక ఉన్న లాజిక్ వింటే మాత్రం మీరంతా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో లేట్ చేయకుండా లోపలికెళ్ళిపోదాం. ముందుగా మనందరికీ ఎప్పుడూ ఒకప్పుడు వచ్చే ఒక బేసిక్ క్వశ్చన్తో మొదలుపెడదాం. అసలు గుండె ఆగిపోయి శ్వాస ఆగిపోయిన తర్వాత నిజంగా ఏం జరుగుతుంది? నేటి మోడర్న్ సైన్స్ని అడిగితే బహుశా అదొక కెమికల్ రియాక్షన్ ముగింపు అని సింపుల్గా చెప్పేయొచ్చు. కానీ వేల ఏళ్ల క్రితమే రాసిన ఈ పురాతన గ్రంథమేం చెబుతుందో తెలుసా? మరణం అనేది ఎండ్ కార్డ్ కాదు. అదొక 47 రోజుల పాటు సాగే చాలా ఇంటెన్స్ అండ్ కఠినమైన జర్నీకి కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే అని చెప్తుంది. సరే, ఈ మొత్తం ప్రయాణాన్ని మనం ఒక 6 దశలుగా చూడొచ్చు. ఫస్ట్ మరణం, ఆ తర్వాత వైతరణి నది, అక్కడ నుండి యమపురి ప్రయాణం, తర్వాత చిత్రగుప్తుని తీర్పు, నరకం, లాస్ట్కి పునర్జన్మ. ఇదొక ప్రాపర్ రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. అంటే దీని మనం కేవలం మరణం తర్వాత వచ్చే భయానకమైన కథలా కాకుండా మన మైండ్ లోపల జరిగే ఒక స్ట్రక్చర్డ్ జర్నీలా అర్థం చేసుకోవాలి. ఇక మొదటి దశలోకి వచ్చేద్దాం. మరణం అదొక కొత్త ప్రయాణం. ఆఖరి శ్వాస వెనుక అసలు ఎలాంటి మెంటల్ స్ట్రగుల్ ఉంటుందంటే, మనిషి చనిపోయే సమయం దగ్గర పడినప్పుడు మన ఫిజికల్ సెన్సెస్ అంటే చూపు, మాట ఇవన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోతాయి. కానీ అస్సలైన ట్విస్ట్ ఇక్కడే ఉందండి. శరీరం వీక్ అయిపోతున్నా మైండ్ మాత్రం సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. జీవితంలో మనం చేసిన పనులన్నింటినీ కళ్ల ముందు పెట్టి మనలో ఉండే ఆ గిల్ట్తో ఒక పెద్ద మానసిక పోరాటమే చేస్తుంది. ఈ పాయింట్ని ఎంత అద్భుతంగా వివరించారో ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు పుణ్యకర్మలు, ఇంకోవైపు పాపకర్మలు. ప్రాణాలు తీయడానికొచ్చే యమదూతలు చాలా భయంకరంగా ఉంటారా లేక ప్రశాంతంగా కనిపిస్తారా అనేది మనం బ్రతికున్నప్పుడు చేసిన పనుల బట్టే ఉంటుంది. ఇదొక సైకలాజికల్ మిర్రర్ లాంటిది. అంటే మనం చేసే పనులే మనకు ఎదురయ్యే మొదటి విజువల్గా కనిపిస్తాయన్నమాట. అయితే ప్రాణం పోయిన వెంటనే ఆత్మ ఎక్కడికో దూరంగా వెళ్ళిపోదట. ఖచ్చితంగా 12 డేస్ పాటు తన ఇంటి చుట్టూ, తన వాళ్ల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎవరూ తనను చూడలేరు, వాయిస్ వినలేరు. అయినా సరే భూలోకంలో వాళ్లు పెట్టే పిండం కోసం ఆ ఆత్మ అలా వెయిట్ చేస్తూనే ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని ఉండే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు రెండో దశకి వెళ్దాం. అదే వైతరణి, మన కర్మల ప్రతిబింబం. ఈ దశలో ఆత్మ తన ఇంటిని, భూలోకాన్ని వదిలి ముందుకెళ్తుంది. ఆ జర్నీలో ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ హర్డల్ ఏంటంటే ఈ పశ్చాత్తాపపు నదిని దాటటమే. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన కంపారిజన్ చూడాలి. లెఫ్ట్ సైడ్ చూస్తే కథల్లో చెప్పినట్టుగా ఇది రక్తం, చీముతో మరిగిపోతున్న ఒక భయంకరమైన నది. కానీ రైట్ సైడ్ ఉన్నదాని అసలైన సైకలాజికల్ మీనింగ్ ఏంటో తెలుసా? ఈ నది ఏదో బయటున్న ఫిజికల్ అడ్డంకి కాదు. మనలో ఉండే లోభత్వం, మనం చేసిన తప్పులు, ఆ గిల్ట్ ఇవన్నీ కలిసి భయంకరమైన కెరటాలుగా మారి ఆత్మను టెస్ట్ చేస్తాయి. సో వైతరిణి అనేది మన సొంత పశ్చాత్తాపానికి ఒక సింబల్. మరి ఈ డేంజరస్ నదిని దాటటం ఎలా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం భూలోకంలో సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్, స్టేటస్, టెక్నాలజీ ఇవేవీ అక్కడ పనికిరావు. కేవలం మన క్యారెక్టర్, మనం చేసిన మంచి కర్మలు మాత్రమే అక్కడ వ్యాలిడ్ పాస్పోర్ట్లాగా పనిచేస్తాయి. ముఖ్యంగా గోదానం లాంటి నిస్వార్థమైన దానాలు చేస్తే అవే ఆ రాక్షస కెరటాల నుంచి మనల్ని కాపాడే ఒక స్ట్రాంగ్ షీల్డ్ లాగా మారతాయిట. ఇక మూడవ దశ యమపురి. జనరల్గా మనం చనిపోయిన వెంటనే తీర్పు జరిగిపోతుందేమో అనుకుంటాం, కానీ అస్సలు కాదు. ఇదొక చాలా కఠినమైన, సుదీర్ఘమైన ట్రాన్సిట్ పీరియడ్. ఈ టైంలైన్ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ 12 రోజులు ఇంట్లోనే, ఆ తర్వాత 13వ రోజు నుంచి 47వ రోజు వరకు ఏకంగా 16 భయంకరమైన నగరాలను దాటుకుంటూ ప్రయాణం చేయాలి. అలా తిరిగి ఫైనల్గా 348వ రోజున అంతిమ తీర్పు సభకు చేరుకుంటుంది ఆత్మ. ఈ ఏడాదంతా ఆత్మకు విపరీతమైన ఎండ, వాన, ఆకలి వీటన్నింటినీ తట్టుకోవాలంటే బ్రతికి ఉన్నవాళ్లు నెలనెలా చేసే కర్మల ద్వారా వెళ్లే ఎనర్జీనే ఆత్మకు ఏకైక ఆధారం.
మరి ఇంత కఠినమైన జర్నీ ఎందుకు డిజైన్ చేశారబ్బా అనిపిస్తోందా? నిజానికి ఇది శిక్ష కాదు, ఇదొక అల్టిమేట్ ఈగో క్లిన్స్. ఆ 16 నగరాలను దాటే ప్రాసెస్లో ఆత్మకు భూలోకంలో ఉన్న మెమరీస్ అన్నీ నెమ్మదిగా ఫేడ్ అయిపోతాయి. జీవితకాలం మొత్తం మనం పెంచుకున్న ఆ అహాన్ని, బంధాలని కడిగేసి నెక్స్ట్ స్టేజ్కి ప్రిపేర్ చేసే ఒక పర్ఫెక్ట్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఇది. రైట్, ఇప్పుడు 4వ దశ, చిత్రగుప్తుని పారదర్శక తీర్పు. చిత్రగుప్తుని మనం సింపుల్గా చెప్పాలంటే ఆఫ్టర్ లైఫ్కి సంబంధించిన ఒక అడ్వాన్స్డ్ డేటా అనలిస్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆత్మ తన యాత్రను ముగించుకుని ఫైనల్గా యమధర్మరాజు కోర్టుకు చేరుకుంది కదా, అక్కడ ఈయన చేసే ఆ ట్రాన్స్పరెంట్ తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం. ఈ 3 స్టెప్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని ఒక మోడర్న్ డేటా అనలిస్ట్ లాగా చిత్రగుప్తుడు ప్రతి ఒక్క యాక్షన్ని రికార్డ్ చేస్తాడు. కానీ ఆయన కేవలం మనం ఏం చేశాం అన్నది మాత్రమే కాదు, ఆ పని వెనుక ఉన్న మన ఇంటెన్షన్ ఏంటి అన్నది కూడా లోతుగా అనలైజ్ చేస్తాడు. అంటే పైకి ఒకరికి హెల్ప్ చేసినట్టు బిల్డప్ ఇచ్చినా లోపల స్వార్థముంటే బాస్ ఆ మ్యాటర్ కూడా అక్కడ దొరికేస్తుంది. ఫైనల్గా ఆ అల్టిమేట్ ట్రూత్ని ఆయన ప్రెజెంట్ చేస్తాడు. ఈ పాయింట్ దగ్గరే మనం ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడుకోవాలి. అక్కడ అబద్ధం చెప్పడం కానీ మోసం చేయడం కానీ కుదరదు. ఎందుకో తెలుసా? అక్కడ సాక్ష్యం చెప్పేది మనుషులు కాదు, సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని, వీటితో పాటు మన సొంత మనస్సాక్షి. ఇవే అక్కడ తిరుగులేని సాక్షులుగా నిలబడతాయి. నేచర్ని, మన ఓన్ కాన్షియన్స్ని మనం ఎప్పటికీ మోసం చేయలేం కదా. నెక్స్ట్ 5వ దశ, నరకం. దీన్నొక శుద్ధీకరణ కేంద్రం అనుకోవచ్చు. తీర్పు అయిపోయిన తర్వాత ఎదురయ్యే రిజల్ట్స్ ఇక్కడే ఉంటాయి. గరుడ పురాణంలో చెప్పిన 28 భయంకరమైన నరకాలు చూస్తే భయమేస్తుంది, కానీ దీన్ని మనం ఒక భయంగా కాకుండా ఒక సైకలాజికల్ వార్నింగ్గా అర్థం చేసుకోవాలి. నరకం అనగానే మనకి పెద్ద పెద్ద పాత్రల్లో వేడి నూనె మరిగించడం ఇలాంటివే గుర్తొస్తాయి. కానీ ఆ పనిష్మెంట్స్ని మనం ఒక డీప్ మెటాఫర్గా చూడాలి. నరకమనేది లైఫ్ టైం జైలు కాదు, అదొక టెంపరరీ సైకలాజికల్ ట్రీట్మెంట్ సెంటర్. అంటే మనం ఇతరులకు ఎంత అయితే పెయిన్ ఇచ్చామో ఎగ్జాక్ట్గా అదే పెయిన్ని ఆత్మ ఫీల్ అయ్యి ఆ అపరాధ భావాన్ని పూర్తిగా బర్న్ చేసేయడానికి ఏర్పాటు చేసిన సెంటర్ అన్నమాట. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 6వ దశ, పునర్జన్మ. ఇదొక సరికొత్త అవకాశం, నేచరిచ్చే పెద్ద రీసెట్ బటన్. నరకంలో శిక్షలు అనుభవించి పశ్చాత్తాపంతో క్లీన్ అయిపోయిన ఆత్మ ఇప్పుడు మళ్ళీ ఈ ఫిజికల్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇదొక వెరీ పాజిటివ్ ఫేజ్. ఒక్కసారి ఈ నంబర్ని గమనించండి, 84 లక్షలు. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక ఆత్మ ఏకంగా 84 లక్షల జీవరాశులలో తిరిగి రకరకాల జన్మలు ఎత్తి ఫైనల్గా అత్యంత అరుదైన ఈ మానవ జన్మను పొందుతుందట. అంటే మనం మనిషిగా పుట్టడం వెనుక ఎంత లాంగ్ ప్రాసెస్ ఉందో, అసలు ఈ లైఫ్ ఎంత వాల్యుబులో ఇట్టే అర్థమైపోతుంది. అయితే కొత్త జన్మ ఎత్తే ముందు నేచర్ చేసే ఒక అద్భుతమైన మ్యాజిక్ ఉంది. అదేంటంటే పాత జన్మ తాలూకు మెమరీస్ అన్నీ కంప్లీట్గా డిలీట్ అయిపోతాయి. ఇదొక బ్యూటిఫుల్ రీసెట్ బటన్ లాంటిది. ఒకసారి ఆలోచించండి, గత జన్మ తాలూకు ఆ భయాలు, బాధలు అన్నీ మోసుకుంటూ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడం ప్రాక్టికల్గా, స్పిరిచువల్గా ఇంపాసిబుల్ కదా. అందుకే ఈ మెమరీ వైప్ అనేది చాలా చాలా క్రూషియల్. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెనేషన్ని ఒక స్ట్రాంగ్ థాట్. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తోంది అన్నది పాయింట్ కాదు, బ్రతికున్నప్పుడు ఆ మనిషి ఎంత స్వచ్ఛంగా జీవించాడు అన్నదే అసలైన పాయింట్. ఈ పురాతన గ్రంథం ఉద్దేశం మరణం గురించి భయపెట్టడం కానే కాదు, ఈ క్షణంలో ఎరుకతో పక్కవాళ్లకి ఎలాంటి హాని చేయకుండా ఒక గిల్ట్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయాలన్నదే దీని వెనుక ఉన్న అసలైన మెసేజ్. ఈ విశ్లేషణ మీ ఆలోచనలకి ఒక కొత్త కోణాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.